బేసికల్లీ ఎవరైతే ఈ సబ్స్టెన్స్ వాడేటువంటి వాళ్ళు వస్తారో, సో మనకి ట్రీట్మెంట్ అనేది థర్డ్ లెవెల్ అండి. థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ సమస్య అంటే ఎలాంటి వ్యక్తులు వస్తారు ట్రీట్మెంట్‌కి, ఎప్పుడైతే ఈ సమస్య చేయి దాటిపోయింది, కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోతున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు, ఏం ప్రయత్నాలు వాళ్ళని పనిష్ చేయడమో, లేకపోతే ఇంకా ఎటువంటి అంటే పాకెట్ మనీ కట్ చేసేయడము, ఇంకేదన్నా చేయడము, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఇప్పించడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఎక్కువగా దేవుడి దగ్గర తీసుకెళ్ళి, లేకపోతే ఏదో ఒక అంటే అదర్ దెన్ ద సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసేస్తారు. లాస్ట్‌లోని రీహాబిలిటేషన్ వస్తారు. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో యూజువల్లీ రీహాబిలిటేషన్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు డిజబిలిటీ అంటే చాలామంది కాలేజ్ నుండో, లేకపోతే జాబ్ పోగొట్టుకోనో, లేకపోతే కాలో చేయో విరిగిపోయింది. ఒక కేస్ వేర్ దట్ గాయ్ యాక్చువల్లీ గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన అబ్బాయి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ లెవెల్ వెళ్ళాలి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సడన్గా నో చెప్పినందుకు కోపం వచ్చి గంజాయి కొట్టేసి బైక్ వేసుకుని వెళ్ళిపోయి హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, హీ లాస్ట్ అన్ ఐ. సో ఇమాజిన్ లైఫ్ ఎంత 180 degrees టర్న్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ యూజింగ్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే నా లైఫ్ వేస్ట్, నేను జీవించడం వేస్ట్, అంటే నాకేముంది ఆ డిజబిలిటీలో. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా వి సీ పీపుల్ కమింగ్ టు ద రీహాబ్. ఈ రీహాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అసెస్ చేయడం అవసరం అవుతుంది. అసెస్ చేసే డీటాక్సిఫికేషన్ ఫస్ట్ మొదటి దశ. అంటే ఆ డ్రగ్ బాడీ నుండి మొత్తం వెళ్ళిపోవడానికి వి విల్ బి మెడికల్లీ దే ఆర్ ట్రీటెడ్. ఆ డీటాక్సిఫికేషన్ అయిన తర్వాత సమస్య ఒక వాడకం కాదు, వాడకంతో వాళ్ళు సృష్టించుకున్న సమస్యలు చాలా ఉంటాయి. అయితే కాలేజ్ లేదు, లేకపోతే ఫిజికల్ డిజబిలిటీ ఉంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చేసాయి, లేకపోతే పెళ్ళి అయితే భార్య వదిలేసి వెళ్ళిపోయింది, జాబ్ లేదు, జాబ్ ఇచ్చే పరిస్థితి ఎవరికీ లేదు, బికాజ్ నేను 5 years ల్యాగ్ బిహైండ్లో ఉన్నాను. సో ఎవరు ఇస్తారు, అందరు నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. సో మానసిక రుగ్మతలు, డిప్రెషన్ వెళ్ళిపోవడం, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే అగ్రెషన్ ప్రాబ్లమ్స్ రావడం. సో ఇవి అంటే ఒక సమస్య నుండి మల్టిపుల్ సమస్యల్ని మనం డీల్ చేయాలి. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఒక సబ్స్టెన్స్ యూజ్ సమస్య మీదనే దృష్టి పెట్టడం అనేది అవసరం. సో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సమస్యని హోలిస్టిక్గా అన్ని కోణాల నుండి చూసి, పరిశీలన చేసి, అన్ని కోణాల నుండి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని కోణాల్లో ఈ పర్సన్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వెల్బీయింగ్ ఏంటిది, అతను ఫిజికల్లీ బెటర్ అవ్వాలి, దానికి కావాల్సినటువంటి ప్రక్రియలు మనం చేయాలి. అంటే న్యూట్రిషన్, రీహైడ్రేషన్ అండ్ కావాల్సిన మెడికేషన్, మెడికల్ అటెన్షన్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్. మానసికంగా అతను మెరుగుపడాలి అంటే అతను దేర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆలోచన విధంగా మార్పు రావాలి. అతని అపనమ్మకాల్ని అతను తొలగించుకునే ప్రక్రియ అనేది నేర్చుకోవాలి. తన థాట్స్ అంటే కాగ్నేటివ్ ఎర్రర్స్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ అంటాం. దీనిలో ఏంటంటే ఒక సమస్య ఉంది నాకు, ఎప్పుడు మనం నెగిటివ్ కోణంగా ఆటోమేటిక్గా చూస్తాం. దీనిలో పాజిటివ్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఇంత జరిగినా కూడా నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇంకా బతికే ఉన్నా, ఎప్పుడో పోవాల్సింది అంటే దెర్ ఈజ్ ఐ హ్యావ్ టు వాల్యూ మై లైఫ్. అంటే యూ స్టార్ట్ లుకింగ్ అప్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ ద నెగిటివ్ సిచ్యువేషన్ అండ్ డెవలప్ సర్టన్ స్కిల్స్ టు ఎన్హాన్స్ దట్ పాజిటివిటీ. అదొక థెరపీ. అండ్ ఇమోషన్స్ని హ్యాండిల్ చేసుకుని REBT థెరపీ అంటాం. సో నాకు స్ట్రెస్ వచ్చింది, ఏ విధంగా ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, నా స్ట్రెస్ని ఏ విధంగా డీల్ చేయాలి, సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలి. దెన్ రిలాప్స్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అంటాం. ఇవన్నీ కూడా సైకో ఎడ్యుకేషన్తో పాటుగా గ్రూప్ థెరపీస్, ఇండివిజువల్ థెరపీస్ ఇవన్నీ కూడా కూటమిగా వీ విల్ ట్రై అండ్ డూ వర్క్ ఆన్ దెమ్ హోలిస్టికల్లీ. వాళ్ళ రిలేషన్షిప్స్ని కూడా వీ విల్ వర్క్ ఆన్ డ్యూరింగ్ ద రీహాబిలిటేషన్ ఫేజ్. మళ్ళీ తిరిగి ఒక నార్మల్ ఇండివిజువల్గా సొసైటీలో వెళ్ళి జీవించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి ఆయన కొన్నిసార్లు ఆక్యుపేషనల్ థెరపీ ఆల్సో విల్ ప్రొవైడ్. అంటే నాకేం లేవు, ఇప్పుడు నేను 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఓన్లీ డ్రగ్స్ వాడాను, సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో నువ్వు వొకేషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఎక్కడైతే ఆగిపోయో అక్కడ నుండి ఏమీ చేయొచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ అంటే ఒక కేస్ మేనేజర్గా చేయాలంటే తిరిగి వెళ్ళి ఒక లైఫ్ లీడ్ చేసే దానికి వాట్ ఆల్ వీ కెన్ డూ వీ హ్యావ్ టు డూ. దట్స్ వాట్ ఎవిడెన్స్ బేస్డ్ థెరపీ సేస్.
దీనిలోని మనం కుటుంబ సభ్యులకి కూడా వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సైకో ఎడ్యుకేషన్. అంటే వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, హౌ దే క్యాన్ బి అ సపోర్ట్ సిస్టమ్. ఇవే కాకుండా కమ్యూనిటీ లెవెల్ వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నార్కోటిక్ ఎనానిమస్ అని ఉంది, ఆల్కహాలిక్ ఎనానిమస్ అని. ఈ గ్రూప్స్లో వెళ్ళి వాళ్ళు దే హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది రిలాప్స్ ప్రోన్ డిసీజ్, అంటే జీవితాంతం ఈ సమస్యలో మళ్ళీ, అంటే ఎప్పుడైతే ఈ రికవరీకి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు మానేశారో అగైన్ దే మే ఫాల్ బ్యాక్ టు దిస్ ప్రాబ్లం. కాబట్టి వీటిని పాటించడానికి కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది సహాయపడతాయి. ఎవరైతే ఈ సమస్య నుండి బయటపడి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి సహాయం చేస్తారు. సో ఇవన్నీ కూడా మనము ట్రీట్మెంట్లో భాగంగా చేస్తేనే వీ కెన్ అట్లీస్ట్ అటెండ్ టు ఆల్ దేర్ నీడ్స్, అట్ ద సేమ్ టైం ఎంపవర్ దెమ్ అన్ని విషయాల్లో కూడా.